గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. హాయ్ లూసీ. ఏంట్రా సీరియస్గా ఉన్నావేంటి? ఉండక ఏం చేయమంటావు? కబుర్లు చెప్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నావు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నావు. మ్యూజిక్ ఆల్బమ్ హీరోయిన్ చేస్తాను, టాప్ రేంజ్ కి తీసుకెళ్తాను అంటూ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నావు. నిన్ను నమ్ముకుంటే నాకు చిప్పే గతి. బతికుంటే బాలనాగమ్మ డ్రామా ఆడుకోనైనా నేను బతికేస్తా. ఇక చాలు, నన్ను వదిలే. కూల్ కూల్ కూల్. మూర్తి జీనియస్, వన్ అండ్ ఓన్లీ జీనియస్. మూర్తి మాట ఇచ్చాడంటే కాంక్రీట్ తో స్లాబ్ వేసినట్టు. ఈ మాట ఇప్పటికీ 1000 సార్లు చెప్పావు. నిన్ను నమ్మను. నమ్మాలి నమ్మాలి డియర్. నా మాట నమ్ము. నన్ను నమ్మితే నీ లైఫ్ అంతా జాలీగా జాలీగా బతికేయచ్చు. కమా, నిజమే. కమా, సిట్ డౌన్. కూర్చో డార్లింగ్. సార్ మీకోసం మీరు ఆల్బమ్ డైరెక్టర్ వచ్చినాడు సార్. బుద్ధి లేదురా నీకు? వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలియదురా ఈడియట్. లోపల గోల్డ్ అని అనేక రకాలైన పనుల్లో ఉంటాం. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు. ఏదో చింపాంజీ గుండు కొట్టించిన మొహం నువ్వును. వెళ్ళ బయట ఎవరో డైరెక్టర్ ఉన్నా అంటే పిలువు. నేను వచ్చిందా చెప్పడానికి? నువ్వు గొక్కదాన్ని. సారీ డార్లింగ్. నాతో వస్తుందిరా టైము. మే ఐ కమ్ ఇన్ సార్? లోపలికి వచ్చి కమిన్ సార్ అంటే ఉంటారు. యూస్లెస్ ఫెలో. కూర్చో. థ్యాంక్ యూ సార్. నా పేరు జాక్సన్ రేమో అండి. అవును. నేను మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టర్ అండి. మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టరా? నీ ఫేస్ చూస్తే అలా లేవే. కళ్ళకి రంగేసినంత మాత్రం యూత్ అయిపోతావుట్రా. ఇచ్చనా నాకు యూత్ కాన్సెప్ట్స్ కావాలయ్యా. యూత్ యూత్ నాకు యూత్ అంటే చాలా ఇష్టం. ఓల్డ్ కాన్సెప్ట్స్ నాకు నచ్చవు. నా థాట్స్ కూడా చాలా యూత్ఫుల్ గా ఉంటాయి సార్. ఇందులో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది సార్. కాన్సెప్ట్ నువ్వు నాకు చెప్పు. అది అద్భుతం కాదో నేను చెప్తాను. నువ్వెవడో డిసైడ్ చేయడానికి. అర్థమైంది కదా? యూత్ యూత్ కాన్సెప్ట్. కమాన్ కమాన్ టెల్ మీ ది కాన్సెప్ట్. ఈ జీనియస్ తో జిమ్మిక్లు చేయకు. జీవితాంతం ఫీల్ అవుతావు. అర్థమైందా? కమాన్ టెల్ మీ. ఓపెన్ చేస్తే సెలవుట్లో ఒక అందమైన అమ్మాయి. సెలవుటీలో అందమైన అమ్మాయి. వెరైటీ సార్. ఓహో వెరైటీ. అలా వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది సార్. ఏది సెలవుటీలో వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది సార్. ఆవిడ మన హీరోయిన్ సార్. మన హీరోయిన్ ఏంట్రా? అంటే నీకు నాకు హీరోయినా? కాదు సార్, మన కాన్సెప్ట్ లో హీరోయిన్ సార్. ఓకే ఓకే. ఆ అందమైన అమ్మాయి స్విమ్ సూట్ లో సంకన కడవతో. అందమైన అమ్మాయి స్విమ్ సూట్ లో సంకల కడవ పెట్టుకుందా? సూపర్ సూపర్. అలా 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 నడుచుకుంటూ సముద్ర పొడ్డుకు వస్తుంది సార్. సముద్ర పొడ్డుకు వచ్చిందా? ఓహో. అలా వచ్చి ఆ కడవతో ఆ సముద్రంలో ఉన్న నీటిని ముంచి ఆ నీళ్లతోటి సంకన పెట్టుకుని అలా ఉయ్యారంగా హంసలా నడుస్తూ కడవతోటి సముద్రంలో నీళ్లు ముంచుకుందా? హంసలా నడుస్తూ వస్తుందా? వెరైటీ సార్. సార్ కొత్తగా రాశాను సార్. ఆమెలా హంసలా నడుస్తూ దాహార్తితో అలమటించిపోతున్న చిన్నారులకి ఆ నీళ్లు అలా పోస్తూ పోస్తూ. సముద్ర పొట్టున చిన్నారులు ఉన్నారా? దాహార్తితో అలమటిస్తున్నారా? సముద్రపు నీళ్లు వాళ్ళకి పోసిందా? ఎస్ సార్. సముద్రపు నీరు చిన్నారుల దాహార్తిని తీర్చడం వెరైటీగా ఉంటుంది సార్. అబ్బో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలా నీళ్లు పోస్తుండగా ఇక్కడ మన సాంగ్ సార్. సాంగ్ ఏంటో సాంగ్? రీమిక్స్ సాంగ్ సార్. రీమిక్స్ సాంగ్. అవును సార్. ఏది కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల. రీమిక్స్. థ్యాంక్ యూ సార్. నిలబడరా నిలబడు. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అంట. ఏదవ కాన్సెప్ట్ ఇల్లును యూత్. వీడి మొహం. మనం యూత్. నువ్వు చేయి ఆఫీస్. టోనీ పాజిటివ్గా ఉందా? నాకు ఎందుకో ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోతుందండి. అనిపించడం కాదు, ఓకే అవుద్ది. బీ పాజిటివ్. రే ఒక డైరెక్టర్ ఆటోలో తీసుకురావడం ఏంట్రా? బడ్జెట్ కంట్రోల్ అమ్మా. వీడి గురించి తెలిసిందే కదా. అరే డబ్బులు ఇచ్చిరా. సార్ 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 పైసలు సార్. పైసలు ఉంది కదా. మీటర్ చూసి చెప్పు. మీటర్ చూసినా భయ్. నువ్వు చూసి చెప్పవా? 200 ఎక్స్ట్రా 50. ఎక్స్ట్రా 50 ఏంది? ఇంత దూరం తీసుకొచ్చినా కదా. అది ముందే చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తున్నా కదా. 200 ఎక్స్ట్రా 50. ఓ పని చేయి, ఈ 200 లేలే. मैं बोल रहा हूँ ले ले నీకు దండం పెట్టి తీసుకోలే. 1 मिनट है. ओ 200 मीटर एक क्वार्टर एक्स्ट्रा పండగ చేసి. ఎక్స్క్యూజ్ మీ, జీనియస్ మూర్తి గారిని కావాలండి.
హలో సార్, ఎండి గారి కోసం వచ్చారు సార్. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. సతీష్ చెప్పింది చెయ్యి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? సేమ్ లొకేషన్ ఫిక్స్ అయ్యి. చెప్పిరా. నేను చెప్తున్నాను కదా. మనకు ఓకే అవ్వాలి. ఇక్కడ నేనే రా ఎండి గారిని ఎవరు కలవాలి? నేనే. రండి. సతీష్ చెప్పింది చెయ్యి. సేమ్ లొకేషన్ ఫిక్స్ అయ్యి. అరే సతీష్ సో యు ఆర్ మిస్టర్ దీపక్. హలో సార్. ఐ యామ్ మూర్తి. జీనియస్, వన్ అండ్ ఓన్లీ జీనియస్. నైస్ టు మీట్ యూ సార్. కాన్సెప్ట్ చెప్పండి. వితౌట్ బ్రేక్ చెప్పడం నాకు అలవాటు సార్. ఓహో, మీకు అభ్యంతరం లేకపోతే. ఓకే ఓకే సార్. కాన్సెప్ట్ నా మనసుకు హత్తుకునేలా ఉండాలి. కమాన్ టెల్ మీ కాన్సెప్ట్. సార్ కాన్సెప్ట్ ఏంటంటే మన ఇండియన్ సారీని ఎన్ని రకాలుగా కట్టగలుగుతాం అంటే మనకు తెలిసినట్టుగా మన మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు ఇలా డిఫరెంట్ ఇండియన్ సారీస్ కట్టే స్టైల్స్ ఉన్నాయి కదా సార్. ఈ స్టైల్స్ అన్నింటినీ కలిపి ఒక అమ్మాయికి వేసి చాలా అందంగా చూపిస్తూ మన ఇండియన్ కల్చర్ గొప్పతనం గురించి ఒక మ్యూజిక్ వీడియో తీయాలని సార్. ఇది సార్ కాన్సెప్ట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. కాన్సెప్ట్ మీది, కథానాయక నాది. మీరు అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు. నేను అదిరిపోయే హీరోయిన్ ఇస్తా. ఎవరు సార్? హవ్విషి. ఎందుకు సార్? ఎందుకేంటయ్యా? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. నీ హీరోయిన్ తనే. పిచ్చగా ఉంది కదూ. అగ్రిమెంట్ చేసుకుందామా? రైట్ నౌ. నాకు కొంచెం టైం కావాలి సార్. ఆలోచించుకో. 1 minute, 2 minutes, 1 day, 2 days. ఆలోచించుకొని చెప్తాను సార్. ఇది హీరోయిన్. కుర్రోడు కంగారు పడ్డాడు. ఎందుకు? ఎందుక? నిన్ను చూసి, నీ అందాన్ని చూసి. వస్తాడు, డెఫినెట్ గా వస్తాడు. ఐ నో. ఏమైంది? చెప్తాను పదా. మళ్ళీ చేస్తాను. నువ్వేంటైనా చెప్పు. రాక వచ్చే ఛాన్స్ వదులుకుంటే మనదే ఫులిష్నెస్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ ప్రాజెక్ట్ గురించి మనం ఎంత కష్టపడ్డాను తెలుసా, ఎంత ఆరాటపడ్డాను తెలుసా. అవన్నీ ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? రే ఏంట్రా సైలెంట్ అయిపోయావేంటి? ఏం చెప్పమంటావురా? నేను ఊహించుకున్న అమ్మాయికి ఈ అమ్మాయికి అసలు పోలికుందా? నా మనసు చంపుకొని ఓకే చెప్పలేను రా. సారీ. రే ఇక్కడ మనం ఏం అవ్వాలొచ్చావు? నువ్వు ఒక డైరెక్టర్ అవ్వాలని, నేను ఒక కెమెరామెన్ అవ్వాలని, వీడు ఒక ప్రొడ్యూసర్ అవ్వాలని, వీళ్ళంతా మంచి టెక్నీషియన్స్ అవ్వాలని. ఇవన్నీ జరగాలంటే ముందు మనం నిలబడాలి కదా. ఆ తర్వాత నీ పర్సనల్ టేస్ట్లో ఇంకేదున్నా. ముందు ప్రొడ్యూసర్ దొరికారా? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు అందరి వచ్చిన ఛాన్స్ ని అందుకున్న వాడే ప్రెజెంట్ సొసైటీలో గ్రేట్. అంటే ఇవన్నీ నాకు తెలియదనే? తెలియదని కాదురా, సిచ్యువేషన్ బట్టి ముందుకెళ్తున్నా. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్. రా ప్లీజ్ ఒప్పుకోండి సార్. ప్లీజ్ రా. సరే రా. ఓకే. మే కమిన్ సార్. చూసావా, నేను చెప్పానా వస్తాడని. నాకు తెలిసయ్యా నువ్వు వస్తావని. ఎక్స్పెక్ట్ చేశాను నిన్ను. కూర్చో. చెక్ బుక్ గెలగి. మొత్తం వర్క్ అంతా అయిపోయిందా? సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తున్నారు? లొకేషన్ సెట్ అవ్వగానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. బట్ అవుట్పుట్ గుర్తుంది కదా? ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సార్. హీరోయిన్ గుర్తుంచుకో. దీని అమ్మ జీవితం. ఓకే ఓకే సార్. విష్ ఆల్ ద బెస్ట్. ఆడి జీవితంతో ఆడుకుంటున్నావు కదరా. వీడి దగ్గర చాలా విషయం ఉంది. చాలా బాగా తీస్తాడు. రేపు నుంచి హీరోయిన్.